500 గ్యాస్ ఇస్తానన్నాడు. 500 గ్యాస్ లేదు. కరెంటు ఒకరికి మాఫీ చేసిండు, ఒకరు మాఫీ చేయలేదు. ఏమవుతుందయ్యా? కరెంట్ అయితే రోజుకి ఎన్నిసార్లు పోతుంది రోజుకు 5 సార్లు కరెంట్ పోతుంది. మంచి తినే టైంకి పోతుంది కరెంటు. పొద్దున ఉండలేదు కరెంటు. మళ్ళా అన్నం 9-10 గంటలకు కరెంట్ ఉండలేదు. మళ్ళా పొద్దున పని పోయి అన్నం కూర వండుకుంటే 10 టైంకి ఆడలు కరెంట్ ఉండలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి వాడు ఏమైనా కట్టినీళ్ళు పెట్టిన పోయి వచ్చిండు. నాగరాజు పాటలు చెప్పిండు, జనాన్ని బొగ్గ పట్టిండు, బుల్గిచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇప్పుడు లేరు, అంత దొంగలే ఉన్నారు. వాడు ఉచిత బస్ ఎందుకు పెట్టిండు? 5,000 గ్లాస్ బందేది. వాడు ఎన్ని రోజులు చేసిండు? 100 రోజులకే వాడు 4,000 రూపాయలు పింఛాడు. వికలాంగులకు 5,000 అన్నాడు. మరి ఆ 4,000 పింఛన్ ఎక్కడ పోయింది? వికలాంగులకు 5,000 పింఛన్ ఎక్కడ పోయింది? వాడు ఉచిత బస్ ఎందుకు పెట్టిండు? జనాలు కొట్టుకుంటే పెట్టిండు. వాడు మాకు కాంగ్రెస్ వచ్చిన కానీ మాకు లాభం లేదు. ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు మీరు? ఇప్పుడు మాకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు టీఆర్ఎస్. అప్పుడు మేము టీఆర్ఎస్ గా ఓటేసినాం, ఇప్పుడు టీఆర్ఎస్ ఓటేస్తాం. పెద్ద మనిషి ఏ విధంగా చూస్తారా? ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయితే ఉన్నది కదా, ఎట్లా ఉంది? నేను 60 ఏళ్ల కింద నుంచి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అష్టదరిద్రం. కేసీఆర్ వచ్చిండు, ప్రజలకు అందరికి మేలు జరిగింది. ఏదో మార్పు అని చెప్పి ఇంకెట్లా మారుతాడు అంటే ఏడిపిస్తాను, ఇంకా అంతే, ఏం లేదు. కేసీఆర్ ను ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కేసీఆర్ వస్తాడు, నమ్మకం అయితే ఉందా మీకు? గ్యారంటీ ఉన్నది. ఓట్లు వేస్తారు 100కు 100 కేసీఆర్ 100కు 100 వేస్తాం. మరి అప్పుడు గుర్తు రాలేదా మీకు? అప్పుడు గుర్తొచ్చింది, కానీ నాకు తెలుసు. కానీ నేను చెప్తే వినరుగా జనాలు. మారాలంటే అందరి మనసులు మార్చిండు. మంచోడే రేవంత్ రెడ్డి, మంచోడే. అందరి మనసులు మార్చిండు. మన మీద ఊచుతారు తప్ప ఓటైతే వేయరు. వాసదు ఇప్పుడు మాకే సులువుపడే. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు అది బరాబర్ గ్యారెంటీ, అది వాస్తవం. బరాబర్ కేసీఆర్ ఓటుతాం. ప్రధానంగా ఏ పార్టీ గెలవబోతుంది అన్న? మొత్తం రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది? రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కవితమ్మ ఎంపీ 2 లక్షల ఓట్లతో గెలుస్తుంది కవితమ్మ. ఇక్కడ అసలు గెలిపిస్తారా? మొత్తం ఖచ్చితంగా గెలిపిస్తాం. సో ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని చెప్పంటే, మొత్తం ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులు తెచ్చింది అని చెప్పి అన్నాడు. ఈయన ఏది ఒక 5 నెలలు కాలేదు, 20,000 కోట్ల అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తాను. అట్లాంటప్పుడు మరి ఆ అప్పులన్నీ పోయి మరి ఈ నెలకు తీసుకొస్తాను అప్పులు. అదే క్వశ్చన్ చేస్తాను మేము. కాబట్టి మొత్తం దాన్ని తీసేసి మొత్తం మళ్ళా పాత ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటారు. జనాలు కూడా ఒకసారి మార్చాలని చెప్పిన మార్పు పోయి ఇప్పుడు ఓర్పుతోటి ఉంటారు జనాలు, ఓర్పుతోటి ఉంటారు. మళ్ళీ తీసుకుపోయి మళ్ళా మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు కాదు, 5 నెలలనే నీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వచ్చిందని చెప్పని జనాలు చూస్తారు. సో పక్కా మెజారిటీ తోటి అయితే కవితమ్మ గెలుతుంది. ఎందుకు వచ్చింది జనాల్లో? నీళ్ళు ఒకటి లేవు, బస్సు ఒకటి. మేము 100 రూపాయలు పెట్టి ఒక ఖమ్మం పోదాం అని చెప్పి అనుకుంటే సీట్లు మొత్తం వాళ్ళే కొట్టుకుంటారు. ఒక రూపాయి 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే సీట్ దొరకట్లేదు. టికెట్ కొన్నాడు, సీట్ దొరకట్లేదు, వాళ్ళు నెట్టేస్తారు. అదొక ఇబ్బంది ఒకటి. మళ్ళా మొత్తం నీళ్లు లేవు, ప్లస్ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన రుణమాఫీ లేదు, గ్యాస్ 500 అని చెప్పిన 500 ఏం లేదు. ఇప్పుడు అన్నది మొత్తం ఉల్టా అయిపోయింది. ఫ్రీ బస్సు పథకం ఒకటే కనిపిస్తుంది కానీ ఆ ఫ్రీ బస్ అయినా కూడా రోజుకు ఇప్పుడు ఊళ్ళో మహిళలు ఉన్నారు. ఆ ఊళ్ళో మహిళలు సంవత్సరానికి ఒకసారి సిటీకి పోతారు. సిటీలో ఉన్న జాబర్లే నెలకు 10,000 20,000 తీసుకున్న జాబర్లే వాళ్ళే రోజు తిరుగుతారు. బయట మాకు ఏది మహిళలు ఇంటికాడ కూలి చేసుకునే వాళ్ళు ఇంటికానే ఉంటారు. కానీ సిటీకి అయితే రోజు పోయి బస్సు ఎక్కరు కదా, దానికోసం అవసరం లేదు. సిటీలో వాళ్ళే తిరుగుతుంటారు. వాళ్ళకి బస్సు మామూలుగా మైబాద్ నుంచి నెలకొరు పోవని చెప్పండి, ఆడ మొత్తం డిపో కాడే ఫుల్ అయిపోతుంది. మధ్యలో గీడ ఆపుతామని చెప్పండి, వాళ్ళు ఆపకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాడు. అట్లాంటప్పుడు మహిళలకు ఏ లాభం లేకుంటున్నట్టు వాళ్ళు. కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు? కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు? కేసీఆర్ గురించి అన్ని ఏం చెప్పినా కూడా తక్కువే. కేసీఆర్ గురించి ఏం చెప్పినా కూడా తక్కువే, అన్ని ఎక్కువే ఉంటాయి ఆయన గురించి. ఎందుకని చెప్పంటే అన్ని ఇప్పుడు
స్కూల్ మోడల్ స్కూల్ కట్టించింది ఆయనే, కలెక్టర్ ఆఫీసులు కట్టించింది ఆయనే, ప్లస్ ఇంకోటి మెడికల్ కాలేజ్ కట్టించింది ఆయనే, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించింది ఆయనే. ఇన్ని కట్టించినా కూడా జనాలు ఏంటంటే ఒకసారి మార్పు కావాలని చెప్పని చేసి గాలి చోటిపోయింది తప్ప ఆయన చేసిన నష్టం ఏం లేదు. అన్ని లాభాలు చేసింది కానీ మొత్తం ఇక అట్లా వే వచ్చేసింది, అట్లా వెళ్ళిపోయింది అంతే. ఇక కేసీఆర్ గెలిపిస్తాం, కేసీఆర్ కేసీఆర్ గెలిపిస్తాం. గెలిపిస్తాం. నీళ్లు లేవు, నిప్పులు లేవు, కేసీఆర్ గెలిపియాలి అంతే. ఎండిపోయిన పొలాలు. మీకు అప్పుడు గుర్తు రాలే కేసీఆర్? రాలా. వచ్చింది కానీ అప్పుడు వేసినాము, కేసీఆర్ వేసినాము. వేసినాక కూడా మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ వస్తే మీకు అన్ని సవలాలు చేస్తారా, ఇది చేస్తారా, అది చేస్తారా అంటే నమ్మినాం. ఆడపోతే పుచ్చి బుర్రలు అయినాయి. ఇప్పుడు ఆయన కొడతావు, ఇప్పుడు ఆయన కొడతావు, ఇప్పుడు కొడతారా మీరు? బరాబరే కొడతావు ఓట్లతోటి. లెక్క లేకుండా కేసీఆర్ మళ్ళీ గద్దె ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. గెలిపిస్తాం. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? పింఛన్ వస్తలేదు మాకు. కాకపోతే ఇప్పుడు 5 సంవత్సరాలు కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయిండు. 5 సంవత్సరాల కంటే మా చెరువు రెండే ఉన్నది. ఇప్పుడు చెరువులు ఎండకపోయినాయి, పొలాలు ఎండకపోయినాయి, పొలాల నష్టాలు, రైతులు ఆగం అవుతాళ్ళు, మాకు ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఆయన గెలిచి కనీసానికి ఒక చెప్పిన పథకాలలో ఏ అమలమైనా మీకు? ఏం అమలమైన ఆయన ఏం చేసిండు? ఇంకా ఆయన గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? ఆయన గెలిచి ఎన్ని రోజులు కావట్లేదు కదా. ఇప్పుడు కనీసానికి ఆయన గెలిచి ఒక 6 నెలలు కూడా సంవత్సరం కూడా కావట్లేదు, చెరువు మొత్తం ఎండిపోయింది. ఆ మొత్తం పంట నష్టాలు అవుతాయి, రైతులు ఇబ్బందుల పాలవుతాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గెలిస్తే రైతులు ఇబ్బందుల పాలు కాకుండా మంచిగా ఉండడానికి సలవతు, నీళ్ళ సలవతు, కరెంటు పోతుంది. కరెంటు వచ్చే అవకాశం ఉండాలి మా ఊరికి. ఇండ్లు ఇస్తానన్నాడు, ఇండ్లు ఇస్తలేరు. కాకపోతే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు ఫ్రీ పెడితే ఏం లాభం? ఇప్పుడు శంకర్ నాయక్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు పరిపాలించింది ఇక్కడ ఎమ్మెల్యేగా. సో ఎందుకు ఓడిపోయినట్టు? శంకర్ నాయక్ ఎందుకు ఓడిపోయినట్టు? శంకర్ నాయక్ అంటే ఇక అప్పుడు గెలిపియాలని ఇక చర్చల మీద ఇక ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసిళ్ళు, గెలిపించిళ్ళు. ఆయన కొంత చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గెలిచి కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలిస్తే మాకు కొన్ని పనులు చేస్తారని ఆశతోటి వాళ్ళు రైతులు అందరూ ఓట్లు వేసిళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ఎటున్నారంటే ఆయన ఓడిపోయి కొన్ని రోజులు కూడా గెలిచి కొన్ని రోజులు కూడా కావట్లే కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు కదా, మీకు పరిపాలన ఏ విధంగా అందిస్తా ఉన్నాడు? ఇంకా ఏం అందియలేదు కదా మాకు. చెప్పింది కదా నేను, ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో మొత్తం చేసి పెడతా అని చెప్పింది కదా. మరి అందుకో చేయలేదు కాబట్టి మళ్ళా జనం ఇటు తిరగబడతారు కదా. ఇప్పుడు ఆయన ఒప్పుకున్న పనులు చేయలేదు కదా, అందుకోసం తిరగబడతారు. ఇక మళ్ళా ఈయననే కేసీఆర్ నే గెలిపియాలన్నది. 10 సంవత్సరాలు కూడా ఆయన మంచిగా చేసిండు కదా. ఇది ఒకసారి ఆయనకు పోయింది, వేస్ట్ అయిపోతాడు. మళ్ళీ ఈయన వచ్చే ఛాన్సే ఉన్నది. ఎందుకు ఇక వేస్ట్ గా వాడిని అనుకోవటం. ఆ బస్సు పాడవాడ, ఏం బస్సు పాడవాడేది? ఆ బస్సు కురుకురు బొరల పడదంటే ఆపతున్నోనికే బస్సు ఆపుతట్లేడు. ఇప్పుడు ఆపద తప్పినోనికి ఏదో అలా కూకొని ఆడ బస్సు కానీ స్టేజ్ కానీ ఏటైతే గటే ఆపుతాండి. ఏమన్నా బస్సు ఏం లాభం? ఒక బస్సుకు పెట్టి వాడు ఇప్పుడు కులానికి ఒక విర్తి లెక్క పెట్టిండి ఈయన. అన్నిటికీ అన్ని తీరులా మావుల కంటే మావుల, ముద్రాశలకు మనిషికి ఒక తీరుగా సహాయం పడ్డాడు ఈ కేసీఆర్. దేనికి దానికి విగ్రహంగా పెట్టిండు. ఒక విగ్రహం, ఒక కళ్యాణ లక్ష్మణి, ఏదో అటు ఏదోటని ఒక పిల్లలకు ఏదైనా ఒక తెలివితోటి ఎక్కువ ఉరకకుంటానైనా మామూలుగా అందేటోళ్ళకైనా మామూలుగా అందేటట్టు అయినా చేసిండు. నిన్న ఉరుకుతానే పడేసినట్టే చేసిండు. ఇప్పుడు పథకాలన్నీ అమలు చేసిన అని అనుకుంటూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రాలేదని చెప్తున్నారు. ఇలా దొంగ ఎవరు? ఇక దొంగ చెప్పేటోడే దొంగ, ఇక మధ్యనోడు ఎవడైతాడు? ఇప్పుడు వేసినోడు ఇప్పుడు ఇక బస్సు పెట్టిండు, అది ఒక్కటి నడుతుంది. ఇక వాడు ఏంది ఇవన్నీ ఎట్లొస్తాయి? ఇవన్నీ వస్తాయా? మరి మన ఏమొచ్చినాయి పడతీరలు? అదే తెరువులు పట్టుకొని గండిపాలెం అమ్మపురం సిందరపల్లి మొత్తం పడతీలు పంపిణీ కేసు అది రేవంత్ రెడ్డి. మరి మన ఎలుపు మళ్ళా రాలే. మరి ఎవరు తినొస్తాయి? మరి ఎందుకు రాలేదు పడతీరలు? ఏ పథకాలు వచ్చాయమ్మా? మాకైతే ఏది రాలే ఇంతవరకు. అయితే బస్సు ఒకటే అన్ని ఎరుక. గ్యాస్ కూడా అంటారు కానీ అది ఇంతవరకు మేము నింపలేదు, మాకు తెలియదు. ఇక ఇప్పుడు 6 పథకాలలో ఒక ఫ్రీ బస్సు పథకం ఒకటే కనిపిస్తా ఉన్నది, ఏం కనిపిస్తుంది? ఏది లేదు ఇంతవరకు అయితే. ఇక ఇప్పుడు నమ్ముతున్నారా మీరు రేవంత్? మేమేం నమ్మలే, మేము నమ్మలే. అప్పుడు కూడా కేసీఆర్ కేసినాం. ఇక ఎదుటో లేదు కానీ మేమైతే వేయలే. ఏందమ్మా 100 రోజులకి 6 గ్యారెంటీలు అన్నాడు. కనిపిస్తున్నా? ఏ కనబడతాడు? ఎక్కడికి ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? మాకైతే అందలే. ఒక బస్సు తప్ప, ఉచితం బస్సు తప్ప. వాళ్ళు ఆయన అన్న పనులు 500 గ్యాస్ అండు, అది రాలేదు.
ఆ? అది 4,000 రూపాయలు పింఛనాడు అవి రాలేదు ఇంతవరకు ప్రతి నెల 25,000 అవి కాలేవు. కరెంట్ బిల్లు క్యాన్సల్ అన్నారు, అదే లేదు. కరెంట్ దారుణంగా పోతుంది. మనం చదువుకున్న పిల్లలకు జాబులు అన్నారు, అవి పోయినాయి, అన్ని పోయినాయి. అసలు వేస్ట్ గా ఆయన చేసిన పనులు ఏం లేవు. ఈయనున్నప్పుడన్నా చెర్లలో నీళ్లుండి మనుషులు మంచి పనులు చేసుకుని అన్న బతికిరు, కానీ ఇప్పుడు చెర్లు ఎండిపోయి గొడ్లు గోద ఇంటికా అది కరెంటు పోయి ఎంత బాధలు పడతారు. అమ్మ ఇప్పుడు నీకు 2,000 ఉన్నదని 4,000 చేస్తా అని చెప్పిండు కదా. చెప్పిండు చేసిండమ్మా? చెల్లేదు అసలు ఆ 4,000 రూపాయలు పింఛలేదు. ఫస్ట్ అన్నాం కదా అడిగితే వచ్చాను ఇప్పుడు 5 నెలల 6 నెలల 5 గెలిచి రేవంత్ రెడ్డి గెలిచి మరి 5 నెలలు అయిపోయింది. వాడు 100 రోజులు 500 ఎవరిని గెలిపిస్తారు మీరు? కేసీఆర్ గెలిపిస్తాం. కేసీఆర్ నే ఆయన చేసిన పనులు మర్చిపోము, అయినా గెలిపిస్తాం. ఆయన హెల్త్ దాకా అట్టిండు. అక్క ఇప్పుడు 5 నెలల పరిపాలన ఏది అనిపిస్తుంది మీకు? ఏం మంచి అనిపిస్తలేదు, అనిపిస్తలేదు. కరెంట్ ఉంటలేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఏం లేదు. ఏం అది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. ఎందుకు మీరు గెలిపించాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సీఎం కావాలి అనుకుంటే మీరు గెలిపించాలి కదా. మరి ఎందుకు అంత ఇప్పుడు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు మళ్ళీ? మరి ఏదో ఆయన బాగు చేసింది ఒక బస్సులో మాత్రం ఫ్రీగా తోలుతాడు. ఇక అంతవరకు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు బస్సు పథకం ఫ్రీ ఇచ్చింది కదమ్మా, సో ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మీకు? ఏ విధం లేదు. మాకు ఇల్లు ఇచ్చాడా, వాకిలు ఇచ్చాడా? బస్సులో ఎక్కింది కదా మీరు, బస్సులో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? బస్సు ఒక బస్సు ఫ్రీ, ఒక ఆడదానికి, మొగోనికి అయితే కిరాయే. ఇక ఇక ఏమున్నది మరి? మొగోనికి ఆడదానికి పేద సాదా అన్నది ఈసారి రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా ఇప్పుడు?